నమస్తే మిత్రులారా, ప్రకృతి అందించిన మరో అద్భుతమైన మొక్కతో మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, చాలా మంది వీడియో చూసిన వారందరూ సార్ మరి మీరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడండి సార్ అని మరి అడుగుతున్నారు. మిత్రులారా, ఈరోజు షుగర్ వ్యాధి మరి ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. మిత్రులారా, షుగర్ వ్యాధి మనకు రావడానికి కారణం ముఖ్యంగా మిత్రులారా మన యొక్క బాడీని, మన యొక్క శరీరాన్ని సుఖపెట్టడం వల్లనే షుగర్ వ్యాధి వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకొని బతికే వారికి మాత్రం షుగర్ వ్యాధి రాదు. ఎందుకంటే వారికి తెలియకుండానే వారు కాయ కష్టం చేస్తారు, వారి యొక్క శరీరాన్ని మంచిగా వజ్రంగా మార్చుకుంటారు. వారికి తెలియకుండానే వారి ఒంట్లో నుంచి చెమట బయటకు వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. దినమంతా వారు ఏది తిన్నా కానీ వారికి వాళ్ళకి అరుగుతుంది. కాబట్టి వారికి ఇన్సులిన్ పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది. వారు తిన్న తిండి ఖచ్చితంగా అరుగుతుంది. ఎంత తిన్నా ఇంకా ఆకలి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది చాలా పెరిగిపోతుంది మిత్రులారా. ప్రతి ఇంటికి 2-3 అయిపోతుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనము అన్నం తింటున్నాం కానీ కష్టపడతలేము. ఎందుకంటే మిత్రులారా కష్టపడే తత్వం అనేది మనిషి కోల్పోతుంటున్నాడు మిత్రులారా. అందుకనే ఈ షుగర్ అనే మహమ్మారి ప్రతి ఒక్కరికి సోకుతున్నది. దీనికి మాత్రం ఖచ్చితంగా మందులు లేవు. అవి ఉన్నా కానీ అది ఏదో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉంటాయి తప్ప శాశ్వతంగా తీయడానికి లేవు. అది ఆయుర్వేదమైనా సరే, ఇంగ్లీష్ మందు అయినా సరే ఏదో కంట్రోల్. కాకపోతే ఇంగ్లీష్ మందులు అత్యధికంగా మనం అనేకమైన రోగాలకు వాడడం వల్ల కెమికల్ మెడిసిన్ కాబట్టి అది మనం షుగర్కు ఎల్లకాలం వాడాలా, బీపీకి కూడా ఎల్లకాలం వాడాలా. ఏదో జ్వరం వచ్చింది, ఏదో పెయిన్ కిల్లర్ అయితే తగ్గిపోయింది, ఏదో 2 గోళీలు 4 గొద్దులు వేసుకున్నాం, జ్వరం వచ్చింది తగ్గిపోయింది అనేది అంటే అది వేరే. కానీ షుగర్కి బీపీకి మాత్రం జీవితకాలం అంతా మనం వేసుకోవాలి. అట్లా వేసుకోవడం వల్ల, కెమికల్ గోళీలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవయవాలు దెబ్బతింటాయి. ఎందుకంటే 4 గొద్దులు నువ్వు షుగర్ గోళీ వేసుకోలేము అనుకో, షుగర్ పెరిగిపోతుంది. బీపీ గోళీ వేసుకోలేము అనుకో, బీపీ పెరిగిపోతుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. అంటే అవి మానకుండా ఎల్లకాలం వాడడం వల్ల ఏమైతే అంటే అవయవాలు ఖరాబ్ అయిపోతాయి. ఎవరికైతే షుగర్ రాలేదో అలాంటి వారందరూ మీరు జాగ్రత్త పడండి. శరీరాన్ని రోజు 45 నిమిషాలు అన్నం తినగానే ఖచ్చితంగా నడవండి, ఎక్సర్సైజ్ చేయండి, శరీరాన్ని బాగా నల్లగొట్టుకోండి. ఎందుకంటే చెమట అనేది బయటకు మనకు వెళ్ళిపోవాలా. అప్పుడే మనం తిన్న తిండి మనకు ఏమైందంటే గ్లూకోజ్గా మారుతుంది, బాడీకి శక్తిని ఇస్తుంది. మరి అట్లాంటి మనం శరీరాన్ని సుఖపెట్టినాం అనుకోండి, ఫ్యాన్ల కింద ఏసీ గదులల్లో తినగానే పండుకోవడం మనం అట్లా వేస్తే అది గ్లూకోజ్గా మారి మన యూరిన్ రూపకంగా బయటకు వెళ్ళిపోతుంది. అది ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. అది ఎందుకంటే మనకు ఒక షుగర్ అంటే మనకు రోజుకు మనం ఏమంటే రోగనిరోధక శక్తిని కోల్పోతాము, నీరసించిపోతాము. కాబట్టి అట్లా ఉండొద్దు. అంటే మనం ఏం చేయాలంటే బాడీని కొద్దిగా నలగొట్టాలా, కష్టపెట్టాలా. ఇన్సులిన్ మనకు బాగా ఉత్పత్తి కావాలంటే మనం శరీరాన్ని బాగా నలగొట్టుకోవాలి. చాలా మంది ఇన్సులిన్ ఉత్పత్తి కాక బయటకు వెళ్ళి గోళీ రూపకంగా తీసుకుంటున్నారు లోపలికి. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటి నేను చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ముఖంగా మిత్రులారా, చాలా మంది పొద్దున్న లోపంగానే బ్రష్ చేస్తారు. ఏదో బ్రష్ చేసుకొని పనులు కడుక్కొని నేలకని ఇంత గీక్కుంటూ అయిపోతుంది. కానీ పక్కోళ్ళు లేచేటట్టు, నిద్రలకే లేచేటట్టు ఓకొని ఉన్న పైత్యమంతా బయటకు తీస్తారు. అది 1-2 సార్లు తీసినమంటే 3వ సారి తీయకపోతే అది చక్కెర వస్తుంది, లేకుంటే వాళ్ళకు తీయకపోతే మనుషులనే పట్టదు. అసలు అది నన్ను అడిగితే అది తీసుడే తప్పు మిత్రులారా. ఎందుకంటే అది భగవంతుడు మనకు అది ఇచ్చిన వరం అది. ఎందుకంటే ఫ్రీ ఇన్సులిన్ మనకు దేవుడు ఇస్తాడు. ఆ యొక్క పిత్తాశయంకి వెళ్ళి, ఆ యొక్క ప్యాన్క్రియాలకి వెళ్ళి మనకు ఏదైతే రసము మనం తినంగానే అది స్టార్ట్ అవుతుంది. 1 డ్రాప్ 1 చుక్కలు జీర్ణ వ్యవస్థలు పడ్డప్పుడు దాని యొక్క పవర్కే ఆ తిన్న తిండి అది ఏదైనా సరే, అది గోధుమ రొట్టె అయినా సరే, చికెన్ ముక్క అయినా సరే, అది మటన్ ముక్క సరే, ఏదైనా సరే గట్టి పదార్థం అది కరిగిపోతుంది దాని పవర్కే. అది తెల్లందాకా కారుతుంది. మంచిగా తెల్లందాకా కారి నీకు శక్తినిచ్చే ఐటమ్ని మనం ఏం చేస్తామంటే బుద్ధి లేక ముఖం పైత్యం రూపకంగా దాన్ని తీసేస్తాం. అది అసలు జ్ఞానం ఉన్నోళ్ళ పని అసలే కాదు అది. ఎందుకంటే అది దేవుడిచ్చిన రసాన్ని మనం బయటకు తీసేస్తాం. అది ఈ వీడియో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి అన్నా కానీ కనీసం మీరు తీయకండి. అది తీయడం వల్ల అనేకమైన భీమాలకు మీరు గురవుతారు. అంటే దేవుడిచ్చిన ఇమ్యూనిటీ పవర్ని మీరు చేతులారా తీసేసుకుంటున్నారు మిత్రులారా. అది ఇప్పుడు మనం ఉదాహరణ మీకు చెప్తాను. మనం ఫారెస్ట్లో ఒక పెద్ద పులిని చూద్దాము, పెద్ద మాంసం తినే ఒక సింహంని మనము అది కుంటల కమల తింటే కానీ ఏ రోజు కూడా మొఖం తోమది, ఏ రోజు కూడా పైత్యం తీయది. అది సింహమైనా సరే, అదే పులి అయినా సరే, ఏమైనా ముఖం దోమగా చూశాను మిత్రులారు మీరు. మనం 1/2 కిలో మటన్ తినం కానీ పక్కోళ్ళు లేచేదాకా పైత్యం తీస్తాం. పైత్యం తీయడం వల్ల ఏమవుతాయంటే మనకు తెలియకుంటేనే రోగ నిరోధక శక్తిని తగ్గిపోతుంది. అట్లా రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు అనేకమైన భీమాలు మనల్ని చుట్టుముట్టి మనల్ని రోగాలు పాలు చేస్తాయి మిత్రులారా. కాబట్టి మీరు ఆలోచించండి వీడియో చూసిన తర్వాత. కాబట్టి పైత్యం తీయడం బాగా తప్పు. మామూలు అంటే 1 రోజు 2 రోజులు మీకు కొద్దిగా చక్కెర వచ్చినట్లయితే కానీ 4వ రోజు నుంచి మీరు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. అది తీయడం ఆపేస్తే మీకు చర్మ వ్యాధులు రావు, షుగర్ రాదు,
జ్వరము రాదు, మీ యొక్క బాడీ డైమండ్ లాగా అయిపోతుంది, వజ్రం లెక్క అయిపోతుంది. మీరు ఇది తీయడం వల్లనే అనేకమైన రోగాలు మీకు చుట్టుముడుతుంటున్నాయి ప్రేమైన మిత్రులారా. కాబట్టి మీరు ఆ యొక్క పైత్యం తీయడం మానేయండి. మరి ఈరోజు మనం తిప్పతీగ గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు తిప్పతీగ. ఇది కరోనా మూమెంట్లో మిత్రులారా అనేకమైన ప్రాణాలని కాపాడింది. దీన్ని తిప్పతీగే, గిలోయి సత్తు, మానవాళికి ఇచ్చిన అమృతం. దీన్ని అమృత కాడ అంటారు సంస్కృతంలో, అమృత కాడ. ఎప్పుడైతే మనిషికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో మిత్రులారా, దీని కషాయం మనం అన్నం ఏ రకంగా అయితే తింటామో డైలీ, ఆ రకంగా రోజు 2 ఆకులు మనం తింటే మనలో ఇమ్యూనిటీ పవర్ అనేకంగా పెరిగి ఏ వ్యాధి రాకుండా ఇది కాపాడుతుంటుంది. షుగర్ ఉన్నవారు రోజు 2 ఆకులు తినాలి. ఎలాంటి చర్మ వ్యాధి అయినా తగ్గిపోతుంది. ఎలాంటి అన్ని రకాల జ్వరాలకు అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. అది టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు, ఎలాంటి విష జ్వరాలైనా తగ్గిపోతుంది. అంత అద్భుతంగా ఇది తిప్పతీగ పనిచేస్తుంది. ఎవరికైనా కాళ్ళు చేతులు బాగా మంటలు ఉంటాయి కదా, అలాంటి వారందరూ మిత్రులారా బియ్యం కడిగిన నీళ్ళతోని గుప్పెడు ఆకు ఆ బియ్యం కడిగిన నీళ్ళలో వేసి మనం చిన్న మంట మీద కాగబెట్టుకుని ఆ గోరెచ్చని నీళ్ళతోని మనం కాళ్ళు చేతులు కడుక్కున్నట్లయితే ఎలాంటి మంటలైనా కానీ ఖచ్చితంగా తగ్గిపోతాయి మిత్రులారా. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆడవారికి అయితే చక్కగా ఇది లుకోరియా వ్యాధులు అంటే కుష్మ వ్యాధులన్నింటినీ తగ్గిస్తుంది. అది వైట్ డిశ్చార్జ్ కావచ్చు, రెడ్ డిశ్చార్జ్ కావచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఇది మనిషికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక భీమాలని మన దరిదాపులకు రాకుండా ఇది కాపాడుతుంది. ఇది కరోనా మూమెంట్లో చాలా మంది వాడారు. దీన్ని తిప్పతీగ అంటారు. చూడండి, మీ యొక్క ఇళ్లలో దీన్ని పెంచుకోండి. రోజు 2 ఆకులు తినండి, తప్పలేదు. అద్భుతంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధి జన్మకు మనకు రాదు. ఒకవేళ ఇదివరకే మీకు షుగర్ ఉన్నట్లయితే రోజు 2 ఆకులు తినండి. ముఖ్యంగా మీ యొక్క శరీరాన్ని కాపాడుకోండి. శరీరాన్ని నల్లగొట్టండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా రోజు నడవండి 45 మినిట్స్. కాబట్టి చెమట బాడీలో నుంచి పోవడం ఎంతో ముఖ్యం. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఇట్లు మీ మూలిక వైద్యుడు బి డేవిడ్ రాజ్ ఆర్మూర్.